హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. గత 2 డేస్‌గా చూస్తున్నాం సీజ్ ఫైర్ అయినప్పటి దగ్గర నుంచి సీజ్ ఫైర్‌కి కారణం నేనే అంటూ ట్రంప్, భారత్ మన చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిందంటూ ఇటు పాకిస్తాన్ ప్రధానమంత్రి అండ్ పౌరులు అందరూ హడావుడి చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు అది చూస్తే మన రక్తం మరిగిపోతుంది. ఈ పాకీ నా కొడుకుల చేతుల్లో మనం ఓడిపోవటం ఏంటంటూ ఒక్కొక్కరు రక్తం చిందిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే నిద్ర కూడా చాలా మందికి పట్టడం లేదు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ చూసిన ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. ఎందుకంటే గెలిచే శక్తి ఉన్నటువంటి ఇండియా ఓడిపోవటం ఏంటి? ఇంత దారుణంగా మోడీ మాట్లాడకుండా ఉండటం ఏంటి? అని అందరూ అనుకున్నారు. కానీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. కామన్ సెన్స్‌తో, ఇంటెలిజెన్స్‌తో వీళ్ళు యుద్ధాన్ని ఆపేశారు నేను చెప్పిన తర్వాత అని మాట్లాడాడు. అంతకన్నా ముందు ఇంకా చాలా మాట్లాడాడు. అయితే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన విశేషాలు చెప్పారు. అందుట్లో ఆయన మాట్లాడుతూ భారత్ దాడికి పాకిస్తాన్ విలవిలలాడిపోయిందంట. ఎలా బతకాలరా దేవుడా అంటూ అక్కడికి పరిగెట్టిందంట. అదేవిధంగా మన ఇండియా డీజీఎం వాళ్ళకి ఫోన్ చేసిందంట. మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని క్షమించండి, మీ కాలు పట్టుకుంటామని. కానీ ఇండియా వదలలేదంట. అప్పటికే మనం ఉగ్రవాదుల స్థావరాలను పేల్చేశాము, ఉగ్రవాదులు ఖండాలుగా ఖండించేశాము, పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేశాము, అంతా సాధించాం మనం అంటూ మోడీ గారు ఈరోజు మాట్లాడటం జరిగింది. సార్, ఈ సీజ్ ఫైర్ జరిగి ఇది 2వ రోజు సార్. మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇంత జరుగుంటే డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఎందుకు మీరు మాట్లాడలేదు? పాకిస్తాన్ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ రోడ్డు మీదకి వస్తే దాని గురించి మీరు ఎందుకు కామెంట్ చేయలేదు? ఇప్పుడు వచ్చి ఏదో సాధించినట్టు ఎందుకు చెప్తూ ఉన్నారు? ఒకవేళ ఉగ్రవాదులపైనే దాడి చేసి వదిలేసేటట్లయితే మరి మనం వాళ్ళ ఆర్మీ బేస్లు, ఎయిర్ బేస్ల మీద ఎందుకు అటాక్ చేశాం? వాళ్ళు పూంచ్ అనే గ్రామంలోకి వచ్చి చాలా మందిని కాల్చి చంపితే మనం ఏం చేశాం? వీటన్నిటికి సమాధానం చెప్పలేదేంటి సార్ మీరు? అదే నాకు ఆశ్చర్యం వస్తుంది. మోడీ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे। आतंकियों को मौत के घाट उतार दिया गया था। पाकिस्तान के सीने में बसाए गए आतंक के अड्डों को हमने खंडहर बना दिया था. విన్నారు కదా? అంతేకాదు మోడీ గారు ఇంకా చాలా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు మాత్రమే కాదంట. ఇట్స్ ఎమోషన్. మన భారతీయులు హిందూ మహిళల తిలకాన్ని తూర్చేశారు. దానికి ప్రతీకారం. ఓకే, దేశ ప్రజల భావనలకు ప్రతిబింబం. పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ను ఇంకోసారి ఇండియా పైన దండెత్తకుండా తీవ్ర స్థాయిలో దెబ్బ కొట్టాలి అనేది కూడా ఇండియన్స్ అందరూ ప్రతిబింబం సార్. వాళ్ళు కోరుకుంటున్నారు అది. ఎన్నిసార్లు వచ్చి కాల్చిపోతారు, ఎన్నిసార్లు వచ్చి ఇబ్బందులు పెడతారు అని ప్రతి ఒక్కరూ పాకిస్తాను పీఓకేకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అని క్లియర్ చేసుకోవాలి, చావు దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నారు. మరి అది ఎందుకు చేయట్లేదు మీరు? ఇది ప్రతిబింబం అయితే అదేంటి? అది కాదా? ఆపరేషన్ సింధూర్ న్యాయానికి ప్రతీక. ఎక్కడ సార్ న్యాయం? ఎక్కడ న్యాయం? న్యాయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు వచ్చి 26 మందిని కాల్చేసి కొంతమందిని గాయపరిచి వెళ్ళిన వాళ్ళు పట్టుకున్నారా? పట్టుకున్నారు సార్. వాళ్ళకి శిక్ష వేశారా? లేదే. పోనీ పుల్వామాలో వేశారా? లేదే. మరి ఎలా న్యాయం ఎలా జరిగింది? ఇది న్యాయం అని ఎలా చెప్తున్నారు మీరు అని అడుగుతూ ఉన్నారు సార్ ప్రజలు. సమాధానం చెప్పండి.
అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఈరోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చేశారో తెలుసా? పాకిస్తాన్ ఇండియాకి జరిగినటువంటి యుద్ధాన్ని ఆపింది నేనే. ఇద్దరు కొట్టుకు చస్తుంటే మాట్లాడా, మీరు ఇలాగే కొట్టుకొని చస్తే మీతో నేను ట్రేడ్ చెయ్యను, నో బిజినెస్ అంటే ఇద్దరు ఉచ్చ పోసుకొని వణికిపోయి నేను చెప్పిన మాటకి దిగొచ్చారని చెబుతూ కామెడీ చేశాడు ఆయన. కామెడీ చేశాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. We helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. చూశారు కదా? ఇప్పుడు ట్రంప్ గారు తప్పు చెప్తూ ఉన్నారా? పాకిస్తాన్ ప్రధాని తప్పు చెప్తూ ఉన్నారా? మన ఇండియన్ ప్రధాని తప్పు చెప్తూ ఉన్నారా? ఎవరు మోసం చేస్తూ ఉన్నారు? ఎందుకు మోసం చేస్తూ ఉన్నారని నాకు అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ప్రధాని ఏమో ఇండియాని మనం ఓడించాం, ఇండియా కాలబేరానికి వెళ్ళింది, తుర్కియా, సౌదీ, అదేవిధంగా చైనా కంట్రీస్ దగ్గరికి వెళ్ళి అడుక్కుందని వాడు చెప్తాడు పాకిస్తాన్ ప్రధాని. ఈయనేమో దేశం మొత్తం తిరిగింది, రక్షించమని మా చిరక డీసీఎం వాళ్ళ దగ్గర కూడా వెళ్ళింది, మమ్మల్ని వదిలేయండి అని మన ప్రధాని చెప్తాడు. వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తుంటే నేనే ఆపాను, నేను భయపెట్టాను, బెదిరించాను. అప్పుడు వాళ్ళు బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి నేను చెప్పిన మాటలకి రియలైజ్ అయ్యి యుద్ధాన్ని ఆపేశారు. లేకపోతే నో ట్రేడ్, నో ట్రేడ్, నో ట్రేడ్ అన్నాను. వాళ్ళు జీ హుజూర్ అంటూ నా కాళ్ళ మీద పడి మేము ఆపేస్తాం, మమ్మల్ని మాతో ట్రేడ్ ఆపకండి అని చెప్పాడు అని వాడు చెప్తాడు. ట్రంప్ ఎవడు కరెక్ట్ చెప్తున్నాడు? వినే ప్రజల పిచ్చోళ్ళ, పాకిస్తాన్ ప్రజలు పిచ్చోళ్ళ, ఇండియా ప్రజలు పిచ్చోళ్ళ, లేదంటే ప్రపంచం అంతా పిచ్చోళ్ళ? ప్రతి ఒక్కరు చెప్పింది నమ్మడానికి నాకు అది అర్థం కావట్లా. పహల్గామ్లో 26 మంది చంపినటువంటి తీవ్రవాదులను పట్టుకున్నారా? పుల్వామా దాడిలో వాళ్ళని పట్టుకున్నారా? లేదు, ఇక్కడ లేదు. పోనీ పూంచ్లో అంత దరిద్రం జరిగింది, అంతమందిని చంపేశారు. చిన్నపిల్లల్ని 5 చంపేశారు, ఆడవారిని 3 చంపేశారు, మొత్తం 16-17 మందిని చంపారు. కానీ లెక్కలేమో ఎక్కువ, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. మరి వాళ్ళని పట్టుకున్నారా? వాళ్ళని చంపేశారా? లేదే. మన భారత జవాన్లు మీ మాటలు నమ్మి యుద్ధానికి వెళ్ళి చనిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఎగేస్తే వెళ్ళారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ డ్యూటీ అదే, చెప్పినట్టు చేసి చచ్చిపోవాలా? మీరేమో వెనకడుగు తీసుకోవచ్చు. యుద్ధాన్ని ఎవడు కాంక్షించడు. ఒక్కసారి పిఓకే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి యువతలకు వచ్చి మన వాళ్ళు కాల్చినా మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఎవరి చేతగానితనమో ఒకసారి ఆలోచించాలి మనం. దేశం అంటే మట్టి కాదుగా, దేశం అంటే మనుషులుగా. జై మాతాకి జై అన్నంత ఈజీ కాదు కదా మనుషుల్ని కాపాడటం. మనమే ఇక్కడే కొట్టుకొని చేస్తున్నాము మతాల పిచ్చితోటి. చూసాం కదా, మణిపూర్ ఇప్పటికీ కాలిపోతూనే ఉంది. ఇంకా మత కల్లోలు రేగుతున్నాయి. కరాచీ బేకర్ అని పేరు పెట్టుకున్న పాపానికి కరాచీ బేకర్ని దుల్ల కొడుతున్నారు. అది మన జ్ఞానం అక్కడే ఆగిపోయింది. ఏం చేద్దాం? సో ఓవరాల్గా మనిషికి ఒక మాట, మాటకు ఒక వేషం, వేషానికి ఒక రంగు. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. మోడీ గారు ఇంత గంభీరంగా మాట్లాడినా కూడా పాకిస్తానే గెలిచిందని వాళ్ళు చెప్పడం ఏ భారతీయుడు తట్టుకోలేకపోతూ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య గురించింది నేనే బెదిరించాను, ట్రేడ్ చేయకపోతే ట్రేడ్ చేయను మీకంటూ మోడీని అటు పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఉచ్చబోయించానని ట్రంప్ చెప్పడం నేను అసలు తట్టుకోలేకపోతూ ఉన్నా. మీరేమంటారు? మన ఇంకా బానిస బ్రతికేనా ట్రంప్ కింద? వాడు ఏదైనా ట్రేడ్ చేస్తేనే మనం బ్రతుకుతామా? ఇండియాతో వాడికి ఏం పని లేదా? ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ క్వశ్చన్స్ అన్ని నావే, నా బుర్రలో వచ్చినవే. మీరు ఆలోచించి సమాధానాలు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.